అక్షయుండాడు యేసు వచ్చేను, అక్షయుండాడు యేసు వచ్చేను, మనకు రక్షణము సిద్ధపరిచెను, మనకు రక్షణము సిద్ధపరిచెను. శ్రీయేసును జన్మించెను, శ్రీయేసును జన్మించెను, నీకు పాయాక బెత్లెహేమయులో గొల్లలెల్లారు మిగులా బీగుల్లగా, గొల్లలెల్లారు మిగులా బీగుల్లగా, తెలిపే గొప్ప వతాగుట చల్లాగా, తెలిపే గొప్ప వతాగుట చల్లాగా. శ్రీయేసును జన్మించెను, శ్రీయేసును జన్మించెను, నేడు పాయాక బెత్లెహేమయులో, నేడు పాయాక బెత్లెహేమయులో. హల్లెలూయా మహానందమే, సర్వేశ్వరున్ రెండో రాకడన్ స్వర్గము నుండి వచ్చు వేళలో, సర్వేశ్వరున్ రెండో రాకడన్ స్వర్గము నుండి వచ్చు వేళలో, సార్వత్రిక సంఘము భక్తితో సంధించి నిన్ను స్తోత్రించును, నిన్నారాధింతుము. హల్లెలూయా మహానందమే, ఈ అపరంగోళం మహావతారుండో మా యేసుని జన్మదినం. హల్లెలూయా మహానందమే. అలాగే సాంగ్ షీట్లో నుంచి 13వ పాట పాడుకుందాం. సాంగ్ నెంబర్ 13. ఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసు బిడ్డన్ జనులారా స్తోత్రించి పాడుడి. ఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసు బిడ్డన్, ఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసు బిడ్డన్ జనులారా స్తోత్రించి పాడులాడుడి, జనులారా స్తోత్రించి ముద్దులాడుడి. పాడుడి మని పాడుడి, పాడుడి మని పాడుడి. పాపుల విమోచకుడు ప్రభు యేసు రక్షకుడు, పాపుల విమోచకుడు ప్రభు యేసు రక్షకుడు, నేడుద్భవించెను బెత్లెహేమునా, నేడుద్భవించెను బెత్లెహేమునా. ఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసు బిడ్డన్, ఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసు బిడ్డన్ జనులారా స్తోత్రించి ముద్దులాడుడి, జనులారా స్తోత్రించి ముద్దులాడుడి. తాతుడి కెలుం తాతుడి, తాతుడి కెలుం తాతుడి, తండ్రియగు దేవుడిచే తన యొక్క ముద్దు పాపన్, తండ్రియగు దేవుడి తన యొక్క ముద్దు పాప, తూర్పులింకెల పాపలోకమా, తూర్పులింకెల పాపలోకమా. ఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసు బిడ్డన్, ఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసు బిడ్డన్ జనులారా స్తోత్రించి ముద్దులాడుడి, జనులారా స్తోత్రించి ముద్దులాడుడి. చోటుడి ప్రేమన్ చోటుడి, చోటుడి ప్రేమన్ చోటుడి,
తోను చుట్టబడ్డ యేసు పటిన్ తొట్టులోన బట్టతో చుట్టబడ్డ యేసు పటిన్ గట్టిగాను పాద సేవ చేయుడి గట్టిగాను పాద సేవ చేయుడి Chorus sheets which you have in your hands, and let's sing few English hymns. Start with Silent Night, song number 6. Silent night, holy night, all is calm, all is bright, round yon virgin mother and child, holy infant so tender and mild, sleep in heavenly peace, sleep in heavenly peace. Silent night, holy night, shepherds quake at the sight, glory stream from heaven afar, heavenly hosts sing hallelujah. Christ the Savior is born, Christ the Savior is born. Silent night, holy night, Son of God, life's pure light, radiance beams from thy holy face, the dawn of redeeming grace. Jesus, Lord, at thy birth, Jesus, Lord. Oh, come, holy faithful, joyful and triumphant. Oh, come, ye, oh, come ye to Bethlehem. Come and behold him, born the King of angels. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Oh, come, let us adore him, Christ the Lord. God of God, light of light, though he abhors not the virgin's womb. Very God, begotten, not created. Oh, come, let us adore. Oh, come, let us adore him. Oh, come, let us adore him, Christ the Lord. Sing, choirs of angels, sing in exaltation, sing, Holy Spirit.
Let's sing the next chorus, chorus number 3. Hark the herald angels sing. F, F. Come, desire of nations, come, fix sinners a humble home. Rise the ruleman's conquering seed, whose in us the serpent's head. Sing with them, with angels sing, glory to the newborn King, glory at the highest heaven. Peace on earth and sins forgive. Hark the herald angels sing, glory to the newborn King. ఈ పరిశుద్ధ స్థలంలో నేను నిలబడి సాక్ష్యం చెప్పడానికి ఏమాత్రం నాకు అర్హత లేదు. నా పట్ల ఆయనకున్న నిర్ణయాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నేను ఇక్కడ బీఫార్మసీ పూర్వ విద్యార్థిని, నాగార్జున యూనివర్సిటీలో ఫార్మసీ కళాశాలలో నా విద్య పూర్తి చేసుకున్నాను. నేను నామకార్థ క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. చిన్నటి నుంచి తల్లిదండ్రుల భయం వల్ల పెరిగాను. బాగానే ఉంటున్నాను అనుకున్నాను. అయితే అలా విద్యలో స్కూల్లో గడుస్తున్న కొద్దీ నాలో తెలియని పాపం చీకటి రూపంలో నా హృదయంలో నాతో పాటు పెరుగుతూ వచ్చేది. నేను చిన్నటి నుంచే నా చూపులో కానీ, నా ప్రవర్తనలో కానీ, మాటల్లో కానీ చెడిపోవడం, నా ఎదుగుదలలోనే నాకు తెలియకుండానే తెలియని చీకటి నా మీద వెలుబడి చేసింది. అలా స్కూల్ విద్య పూర్తి చేసుకున్నాను. తర్వాత ఇంటర్లో కూడా నేను విద్య పూర్తి చేసుకుంటూ ఉండగా తర్వాత కొంచెం స్నేహితులతో కూడా లోకంలో పడి, లోకాశల్లో పడి అలా గడుస్తూ ఉండగా నేను ఇంకా మార్కులు సరిగ్గా రాక నాకు యూనివర్సిటీలో చదువుకోవాలి, ఇంటర్లోనే ఏమన్నా మంచిగా చదువుకోవాలి అనే ఆశ ఉండేది. కానీ దానికి తగ్గ శ్రమ నేను పడడానికి నాకు అవకాశం ఉండేది కాదు. ఎంతసేపు నా హృదయంలో చెడు ఆలోచనలో, చుట్టూ ఉన్న స్త్రీలకు చూసి, అమ్మాయిలు చూసి ఆకర్షించబడడం, లోకానికి లోబడిపోవడం, స్నేహితులతో కలిసి సినిమాలకి, షికార్లకి, ఇంకెలాగా నా జీవితంగా అంతా కూడా నాకు తెలియకుండానే నేను నాశనం చేసుకున్నాను. ఏంటంటే పైకి మాత్రం ఒక మనిషిలాగా పేరెంట్స్ అలాగే లోబడి ఉండాలి కాబట్టి అందరికీ కనబడేలా కాకుండా నేను ఎట్లా అంటే నాకు తెలియకుండా నేనే ఫోన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే నా తెలియని పాపానికి, ఆకర్షణకి లోబడిపోయి చెడు సినిమాలు చూడడం కానీ, వీడియోలు చూడడం, తర్వాత నా వీరస్కలం చేసుకోవడం, నా శరీరాన్ని పాడు చేసుకోవడం, అలాగా నన్ను నేనే ఇబ్బంది పరుచుకునేవాడిని నాకు తెలియకుండానే. అలా జరుగుతుంటే నాకు సరిగా మార్కులు రాకపోయినా నేను ఎప్పుడైనా నాకు బాధ, శ్రమ వచ్చినప్పుడు మాత్రం దేవుని జ్ఞాపకం చేసుకునేవాడిని. అప్పుడు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, ప్రభువా నేను ఏమైనా చదివితే మంచి యూనివర్సిటీ విద్యలోనే చదవాలి, నార్మల్ కాలేజ్లో నాకు అంత చదవకపోయినా నాకు అంత ఇబ్బంది లేదేమో, నా పేరెంట్స్ కోరుకుంటున్నారు మంచిగా చదువుకోవాలని, యూనివర్సిటీలో
ఉండాలన్న ఉద్దేశంతో నేను ప్రార్థించినప్పుడు నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుని నాగార్జున యూనివర్సిటీలో నాకు సీట్ రావడం జరిగింది. అలాగే అక్కడ నాకు ఫార్మసీలో చదువుకున్నాను 4 సంవత్సరాలు. మొదటి 2 సంవత్సరాలు కూడా ర్యాగింగ్ అల్లర్లతోనూ సరదాగా ఫ్రెండ్స్తో తిరగడం అన్ని అప్పుడు బాగా ర్యాగింగ్ ఉండేది, మరి పొందలేదు తెలియదు. కానీ ఆ టైంలో నాకున్న ర్యాగింగ్తో ఇంకా వాళ్ళ ఆ ర్యాగింగ్ భయంతో కూడా కొన్నిసార్లు నన్ను నేను కంట్రోల్ చేసుకునేవాడిని. కానీ ఇక తర్వాత 2వ సంవత్సరంకి వచ్చేసరికి నాకు ఇంకా నన్ను ఎవరు అనేవాళ్ళు ఏమీ లేక నన్ను ఏమనేవారు కాదు, ఇంకా నేను ర్యాగింగ్ చేసేవాడిని. ఇంకా జూనియర్స్ ని ఆకర్షించడానికి కానీ ఏదైనా సరే స్నేహితులతో కలిసి చెడిపోయే ప్రయత్నాలు ఎక్కువగా చేసేవాడిని. అయినా ఎన్ని చేసినా ఎంత ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేసినా ఏదో తెలియని ఆనందం కోసం వెతికేవాడిని. ఎంత వెతికినా కానీ ఆ సమయంలోని నాకు తెలియని ఒంటరితనం ఏదో దుఃఖపరిచేది నన్ను. నాకు దేవుడు ఎలా ప్రార్థించుకుంటే సీట్ ఇచ్చాడే, దేవునికి కృతజ్ఞతగా ఉండాలి అనే ఒక రకమైన ఆలోచన లేదు నాకు. ఇక నాకు సీట్ వచ్చింది, అదేంటి నాకు యూనివర్సిటీలో సీట్ వచ్చింది అని నా ఇంటి దగ్గర చెప్పుకుంటా అందరి ముందు ఏదో గొప్పగా ఫీల్ అయిపోయాడిని. గర్వం అలా నాకు తెలియకుండా నాకు వస్తుంది. ఆ తర్వాత మొదటి సంవత్సరంలో ఒక సబ్జెక్ట్ కూడా ఆగింది. దాన్ని మళ్ళీ నేను ప్రార్థన చేసుకుంటే నేను మళ్ళీ ఏ గ్రేడ్లో పాస్ అయిపోయాను. అయితే 2వ సంవత్సరంలో ఇంకా అలా ఉండగా ఒంటరితనంలో ఏదో తెలియని దుఃఖం నా మనసులో, ఒంటరితనం నన్ను అలా వేధిస్తున్న సమయంలోనే మన చర్చ్కి వచ్చే సిస్టర్, మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఇలా ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది, పోటాలు జరుగుతాయి, చెన్నైకి ఒకసారి వచ్చి చూడు అని చెప్పేసి తను నాతో చెప్పినప్పుడు, చెన్నై అంత దూరం దేవుడిని తెలుసుకోవడం, దేవుడు అంటే ఉంది అలా ఆలోచించుకుంటున్నాను. అయినా కానీ ఎందుకులే ఒకసారి వెళ్ళి చూద్దాం, దేవుడిని అక్కడ దాకా అంత పర్టికులర్గా వెళ్ళి దేవుని తెలుసుకోవడానికి చెన్నై దాకా వెళ్తున్నారు అంటే సరే చెన్నై అన్న చూసి ఎంజాయ్ చేద్దాం, మనకి అలాగే దేవుడు మన ఉదయంలోకి ఎక్కడలే అని చెప్పేసి నేను ఏదో సరదాగా వెళ్ళినట్టు వెళ్ళాను. అయితే అక్కడ నాకు కోటాలన్నీ కూడా నాకు చాలా బాగా జరిగాయి. నేను ఆకర్షించబడ్డాను. అక్కడ తెలిసింది నా చూపు కానీ, నా మాటలు కానీ, నా తలంపులు కానీ, నా ప్రవర్తన అంతా కూడా పాపం ఉందని నాకు అక్కడ కోటాల్లో నాకు బయలుపరిచినప్పుడు, నాకు చెప్పినప్పుడు నేను సరి చేసుకోవడానికి ప్రయత్నించాను. అంతటి నేను ట్రై చేసేవాడిని. సరే ఇది తప్పు, చూడకూడదు, నా పని ఏంటి, నేను చదువుకోవడానికి వచ్చాను, చదువుకోవాలా, పద్ధతికి వెళ్ళిపోవాలి అని ఆలోచించుకునేవాడిని. కానీ నా వల్ల ఎంత నేను ప్రయత్నం చేసినా అవేది కాదు. అయినా కానీ ఇంకా ఎగ్జామ్స్లో చూసి రాయడం, ఏదో రకంగా పాస్ అయిపోవడం అలా చేస్తూ ఉండేసరికి అవన్నీ తప్పులే కదా అని చెప్పి సరి చేసుకుంటే పశ్చాత్తాపం వల్ల మనసు మారుతుంది. అప్పుడు దేవుని దగ్గర మనుషుల దగ్గర ఒప్పుకుంటే రక్షణ పొందుతాము, మనసు మారుతుంది. అది దేవుడి నుంచి వచ్చే రక్షణ వల్ల ఉన్న అలవాట్లు కూడా కొద్దిగా నీలోంచి తొలగిపోతాయి. నువ్వైతే మాత్రం ప్రయత్నించు అని నాకు అన్నయ్యలు గైడెన్స్ ఇచ్చినప్పుడు సరే నేను ప్రయత్నం చేశాను. ఎగ్జామ్స్ లో అందరూ నవ్వుతారు, అందరి దగ్గర ఒప్పుకోవడం ఏంటి, ఏదో దేవుని ప్రార్థన చేసుకున్నాను కదా సీక్రెట్ గా సరిపోద్దులే అని అనుకునేవాడిని. కానీ నేను సరే ప్రయత్నించినప్పుడు నాకు లెక్చరర్స్ నన్ను అభినందించారు. ఏంటి ఇలా ఎగ్జామ్స్లో చూసి రాసి వచ్చి ఒప్పుకుంటాం, మళ్ళీ ఇంకా చూసి రాయనని చెప్పడం, ఇది గొప్ప విషయమే, చాలా మంచిగా నేర్చుకుంటున్నావు, సరే ఇక నుంచి అలా చేయకు అని చెప్పి అప్పటి నుంచి కూడా నన్ను అభిమానంగా చూసేవారు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉండేవాడినో ప్రార్థన ద్వారా నాలో పాపాలన్నీ తొలగిపోయినాయి. అక్కడి నుంచి నేను పాపం నుంచి విడుదల వచ్చింది. నాలో సమాధానం, నెమ్మది వచ్చి ఇక నుండి ఈ పాప జీవితం విడిచిపెట్టాలి అని దేవుని వాగ్దానం అడిగినప్పుడు దేవుడు కీర్తన గ్రంథం 124 అధ్యాయం ద్వారా పక్షి ఉరి నుండి తప్పింపడినట్లు నీ ప్రాణం ఉరి నుండి తప్పింపబడింది, మన పాపాన్ని క్షమించబడ్డా ఇది యెహోవా వలన కలిగిన సహాయం అని చెప్పేసి నాకు ఒక వాగ్దానం వచ్చింది. నా ఉద్యోగంలోనూ అంతవరకు నేను దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలని నా కోసం ప్రార్థన చేయండి. దేవుడు సాక్ష్యం తీయించినట్టు. ఒక నామకద్ద క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నన్ను చర్చ్కి తీసుకెళ్లేవారు. అయితే నేను దేవునిపై భక్తితోనో ఇష్టంతోనో కాదు, కానీ కేవలం వారు వెళ్ళకపోతే తిడతారు అనే ఒక భయంతో నేను వెళ్ళేదాన్ని. వారి ముందు ఎంతో వారి మాట వింటున్నట్లు నటిస్తూ ఉండేదాన్ని, అబద్ధాలు చెప్తుండేదాన్ని, సీరియల్స్ సినిమాస్ చూస్తూ ఉండేదాన్ని. ఈ పాపములన్నిటిని బట్టి నా హృదయం ఎంతో చెడిపోయింది. ఒక మనిషిని పరిశుద్ధంగా చూడలేనటువంటి రీతిగా నా హృదయం ఉండేది. నా ఇంటర్మీడియట్ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నన్ను ఒక ప్రొఫెషనల్ కోర్స్లో డొనేషన్ కట్టి మా పేరెంట్స్ జాయిన్ చేద్దాం అనుకున్నారు. కానీ ఆ కోర్స్లో జాయిన్ చేయడం కుదరలేదు. దీంతో మా పేరెంట్స్ ఇంకా చదువు ముగించమని సూచించారు. అయితే వారి మాటకు నేను ఎదురు చెప్పలేకపోయాను, అలా అని వారి మాట నేను అంగీకరించలేకపోయాను. ఎవరితో నా బాధను షేర్ చేసుకోవాలో తెలిసేది కాదు. అయితే ఒక పేపర్ తీసుకుని ఒక ప్రేయర్ రూపంలో నా బాధ అంతా దేవునికి చెప్తుండేదాన్ని. నాకు ఎంతో నెమ్మదిగా అనిపించేది. నేను 3rd కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యాను. 3rd కౌన్సిలింగ్లో నాకు యూనివర్సిటీలో బీఫార్మసీ సీట్ వచ్చింది. ఇక్కడ యూనివర్సిటీకి ఒక సిస్టర్, యూనివర్సిటీ LEF నుంచి ఒక సిస్టర్ ప్రేయర్కి ఇన్వైట్ చేశారు. అయితే నేను ఆ సండే వెళ్ళాను. ఇక్కడ సండే వర్షిప్ జరుగుతుంది.
సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది, మిడ్ వీక్ ప్రేయర్ జరుగుతుందని చెప్పారు. నేను ఇక్కడ రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉండేదాన్ని. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చేవారు. అప్పటి వరకు నేను ఒక పాపనని గ్రహింపు కూడా నాకు లేదు. నేను ఇంత మంచిదని అని అనుకునేదాన్ని. ఈ రీతిగా నేను ఉంటున్నప్పుడు స్టువర్ట్పురం కూటాలకు వెళ్ళాను. అయితే నేను మధ్యలోనే తిరిగి వచ్చేసాను. నేను చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నీ దేవుడు నాకు చూపిస్తూ వచ్చారు. నేను పాపాలు ఎలా ఒప్పుకోవాలో నాకు తెలియదు. ఇక్కడున్న ఆత్మీయ సహోదరి ఆంటీ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని మనుషుల యొద్దను దేవుని యొద్దను నేను ఒప్పుకున్నాను పశ్చాత్తాపంతో. మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతో స్ట్రిక్ట్గా పెంచిన కారణాన్ని బట్టి ఎంతో తిట్టుకుంటూ ఉండేవాళ్ళం. అయితే ఆ విషయం మా తల్లిదండ్రులు యొద్ద ఒప్పుకున్నాను. ఇంకా మా అక్కయ్యని, మా సిస్టర్ని, మా ఫ్రెండ్ని ఎంతో దూషించాను. వారి యొద్ద కూడా ఒప్పుకోవడానికి దేవుడు సహాయం చేశారు. నేను 10th ఇంటర్ ఎగ్జామ్స్లో కాపీ చేశాను. దాని విషయమై బోర్డ్స్కి నేను లెటర్ పెట్టాను నన్ను క్షమించమని. అలాగే మా లెక్చరర్స్ యొద్ద కూడా నేను ఒప్పుకున్నాను. నాకు ఎంతో దేవుడు సమాధానం ఇచ్చారు. రక్షణ విషయమే దేవుని యొద్ద కనిపెట్టినప్పుడు దేవుడు నాతో జెఫన్యా 3:17 ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. నేను పీజీ ఎంట్రన్స్ నేషనల్ లెవెల్ జీపాట్ ఎగ్జామ్ 2 times క్వాలిఫై అయ్యాను. అయితే దేవుడు మరలా నన్ను ఎంఫార్మసీకి యూనివర్సిటీకే నడిపించారు. అక్టోబర్లో జరిగిన యూత్ రిట్రీట్కి చెన్నైలో జరిగింది. అక్కడ నేను అటెండ్ అయ్యాను. బాప్తిసం విషయమై దేవుని యొద్ద కనిపెట్టినప్పుడు దేవుడు నాతో మత్తయి 29:19 ద్వారా మాట్లాడారు. ఆ రీతిగా నేను బాప్టిజం తీసుకోవడం జరిగింది. నేను ఎంఫార్మసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను కొన్ని నెలలు వైజాగ్లో జాబ్ చేశాను. అక్కడ ఉన్న ఎల్ఈఎఫ్ సహవాసానికి రెగ్యులర్గా వెళ్తూ ఉండేదాన్ని వైజాగ్లో. తర్వాత నేను రీసెంట్గా ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను. ప్రభు నెరిగిన మీరు అంతం వరకు దేవునికి నమ్మకంగా ఉన్నట్లు నా కొరకు ప్రార్థించగలరు. థ్యాంక్ యూ. యూనివర్సిటీ బాయ్స్ ఒక స్పెషల్ సాంగ్ పాడబోతూ ఉన్నారు. ప్రపంచ శాంతి దూత పుట్టిన రోజు, ఇహము పరము సంతసించు రోజు, నాలోన ఏదో క్రొత్త అనుభూతి రోజు, హృదయ వేదన తొలగిన రోజు, అదే ఆనంద క్రిస్మస్, అదే అనురాగ క్రిస్మస్, అదే అందరి క్రిస్మస్, అదే ఆప్యాయ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. పంచ శాంతి దూత పుట్టిన రోజు, ఇహము పరము సంతసించు రోజు. దేవుడే మానవుడై పుట్టిన రోజు, మానవులే దేవుని చూచిన రోజు, దేవుడే దీనుడై వచ్చిన రోజు, దీనులే దేవునితో నడచిన రోజు. దేవుడే మానవుడై పుట్టిన రోజు, మానవులే దేవుని చూచిన రోజు, దేవుడే దీనుడై వచ్చిన రోజు, దీనులే దేవునితో నడిచిన రోజు, అదే ఆనంద క్రిస్మస్, అదే అనురాగ క్రిస్మస్, అదే అందరి క్రిస్మస్, అదే ఆప్యాయ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ
క్రిస్మస్ శాంతి దూత పుట్టిన రోజు ఇహము పరము సంతసించు రోజు పక్షులన్నీ స్తుతించిన రోజు నేల మీది మూగ ప్రాణులు నర్తించిన రోజు నింగి నేల గాలి వెలుగు హరించిన రోజు దాస్యపు సృష్టికి స్వాతంత్రమును ప్రకటించిన రోజు నింగిలోని పక్షులన్నీ స్తుతించిన రోజు నేల మీది మూగ ప్రాణులు నర్తించిన రోజు నింగి నేల గాలి వెలుగు హరించిన రోజు దాస్యపు సృష్టికి స్వాతంత్రమును ప్రకటించిన రోజు అదే ఆనంద క్రిస్మస్ అదే అనురాగ క్రిస్మస్ అదే అందరి క్రిస్మస్ అదే ఆప్యాయ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ థ్యాంక్ యూ బాయ్స్. అలాగే మన యూనివర్సిటీ గర్ల్స్ ఒక స్పెషల్ సాంగ్ పాడబోతూ ఉన్నారు. రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ ఇచ్చాడని స్తుతించి ఆరాధిద్దాం ఆ ప్రభుని గణపరచి కీర్తించురా రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ ఇచ్చాడని క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందం ఆనందమే మనసంతా సంతోషమే
ఈ క్రిస్మస్ సందర్భముగా ఒక్క వచనం మీకు తెలియచేస్తాను. ఇది లూకా సువార్తలో ఉంటుంది. యేసు ప్రభు పుట్టక ముందు ఆయన తల్లి మరియా, తండ్రి యోసేపు గలిలయ రాష్ట్రం ఉన్నటువంటి నజరేతు నుండి దాదాపులుగా 120 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి యోదా రాష్ట్రం ఉన్నటువంటి బెత్లెహేము వచ్చిన సందర్భంలో చక్రవర్తి అన్ని సంస్థానములు ఉండే ప్రతి ఒక్కరు కూడా వారి వారి గ్రామాలకు వెళ్ళాలి, అక్కడ రాజుగారి పుస్తకాలు తమ పేరు నమోదు చేసుకోవాలని ప్రకటించాడు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వారి స్వంత గ్రామాలకు వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి యోసేపు మరియలు బెత్లెహేము చేరుకోవటం జరిగింది. చాలా ప్రయాసతో. విచిత్రమైన సంఘటన మీకు తెలియచేయాలంటే ఇది లూకా సువార్త 2వ అధ్యాయంలో 7వ వచనములో ఏమంటున్నారంటే, సత్రములో వారికి స్థలము లేనందున అనే ఒక మాట రాయబడింది. చూడండి పరిస్థితి ఏమిటి? నిండు గర్భిణి మరియా పేరు నమోదు చేసుకోవటానికి బెత్లెహేము రావటం జరిగింది. సత్రములో ఉంటున్నారు. అప్పటికి అనేక గ్రామాల వారు వచ్చి ఉంటున్నారు. తర్వాత వీళ్ళు వచ్చేసారు. కానీ నిండు గర్భిణికి స్థలం ఇవ్వలేకపోయారంటే మనుష్యులు అది ఎలాంటి మనసు కలిగిన వారుగా ఉన్నారో అర్థం చేస్తారు. మిగతా వారికి స్థలం లేకపోవచ్చు, ఎక్కడైనా పడుకుంటారు. పురుషులు కానీ స్త్రీలు కానీ ఎన్నెన్ని స్థలాల్లో, యాత్రకు పోయిన స్థలాల్లో పట్ల పరుచుకొని నేల మీద పడుకునేటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి వారందరూ ఒక పని మీద వచ్చారు ఈ బెత్లెహేము గ్రామానికి. ఈ పరిస్థితుల్లో నిండు గర్భిణికి స్థలము ఇవ్వలేని దుస్థితి అక్కడ ఉన్నదంటే అది ఎలాంటి మనసు అర్థం చేసుకోండి. కానీ యేసు ప్రభువు మనుష్యుల్లో ఎలాంటి మనసు కలుగు చేస్తాడు? ఆయన చెప్పిన బోధ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఇంకా చెప్పిన మాట, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. కాబట్టి ఇక్కడ సత్రములో స్థలము లేని పరిస్థితి ఉన్నదంటే నిండు గర్భిణికి మనుష్యులు ఎలాంటి వారుగా మసలుతున్నారు అనేది ఆలోచించాలి. ఈ సందర్భంగా 2 సంగతులు మీకు తెలియచేస్తాను. ఏమిటంటే, ఒకసారి ఒక రాష్ట్రములో పరీక్షలు జరిగినాయి. తండ్రి సామాన్యమైన కుటుంబం, పేద కుటుంబం అనుకోండి. ఈ పిల్ల కూతురు 10th క్లాస్ బాగా చదువుకుంటుంది. ఏం చెప్పారంటే, నీవు మంచి ర్యాంక్ సంపాదించుకుంటే, స్టేట్లో మంచి ర్యాంక్ సంపాదించుకుంటే ఒక ఖరీదైన హోటల్లో నీకు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తాను. సరే, ఈ పిల్లకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావటం జరిగింది. సరే, తండ్రి మాట చెప్పాడు కాబట్టి పిల్లల్ని తీసుకువెళ్ళాడు. ఆ స్టేట్లోనే చాలా ఖరీదైన హోటల్ వెళ్ళి కూర్చున్నారు. వెయిట్ వచ్చాడు. ఏం కావాలన్నాడు. బాబు, ఒక మసాలా దోశ ఎంత అవుతుంది అన్నాడు. ఇక్కడైతే 100 రూపాయలు అన్నాడు. మామూలు అయితే 25-30 రూపాయలు, బయట 100 రూపాయలు అన్నాడు. సరే, అయితే ఈ పిల్లలకు ఒక్క దోశ తీసుకురండి అన్నాడు. ఈ వెయిటర్ వెళ్ళి ఆర్డర్ చేసి తీసుకొచ్చి ఇచ్చి, ఏమండి ఇది ఉదయకాలం కదా, మీరు కూడా ఎందుకు దోశ తినకూడదు అన్నాడు. వద్దులే బాబు, మా పిల్ల తింటే చాలా. అదేమిటండి, మీ పిల్ల తింటుంటే మీరు ఊర కూర్చోటం ఎందుకు, మీరు కూడా ఒకటి ఆర్డర్ చేయండి అన్నాడు. బాబు, అంత స్తోమత లేదు, ఏదో కష్టపడి బ్రతికేవాళ్ళం. కానీ నా కూతురు కూడా ప్రామిస్ చేశారు, ఈ స్టేట్లో నీకు మంచి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఖరీదైన హోటల్లో నీకు టిఫిన్ పెట్టేస్తాను చెప్పారు. ఇక్కడికి వచ్చి వస్తే ఒక దోశ 100 రూపాయలు,
కాబట్టి ఈ పిల్ల తింటే చాలు బాబు అని చెప్పాడు పెద్ద ఆయన అంటే తండ్రి. అప్పుడు ఈ గేట్ చదువుకున్నాను, ఏంటంటే ఈయన కూడా టిఫిన్ చేయకుండానే వచ్చాడు పొద్దున్నే. ఎలాగైనా కూతురు తింటాడు ఓర్ కూర్చుంటాడని చెప్పేసి వెయిటర్ని వెళ్ళి హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఓ పని చేయండి, ఇలా ఇది పరిస్థితి చెప్పాడు. ఇది పరిస్థితి, కూతురికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందట స్టేట్లో, ఇలా జరిగింది, కూతురికి పెట్టేస్తున్నాడు, పాప ఆయన వరకు కూర్చొని చూస్తున్నాడు. సార్ నాకు నెలకు 500 కదా మీరు జీతం ఇచ్చేది, 100 రూపాయలు కట్ చేసుకోండి, 400 ఇవ్వండి, ఏదో ఒక పూట తిని మీతో పూట వస్తుంటాం, ఆ 100 రూపాయలతో నేను ఆ పెద్ద ఆయనకు దోషిస్తానయ్యా అన్నాడు. ఇది విన్నటువంటి మేనేజర్ ఏమన్నా అంటే, అరే నువ్వెట్ట బ్రతుకుతావు, ఒక్క పూటతోని ఎట్లా డ్యూటీ చేస్తావు, నువ్వు వచ్చి ఆ నష్టం నేను పెట్టుకుంటా లేరా, తీసుకెళ్ళి దోశ ఇచ్చేసాయి పెద్దానికి పెట్టు అని చెప్పి తిన్న తర్వాత వచ్చేసి ఏం చేశారంటే, అమ్మ చిన్నపిల్ల 10th క్లాస్ అమ్మాయి, నీకు స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఇప్పుడే తెలిసింది, మాకు చాలా సంతోషం, కాబట్టి దోశ తింటమే కాదు నీ కొన్ని స్వీట్స్ ఇస్తాను మా షాప్ నుంచి, తీసుకుని మీ ఊర్లో పంచు. ఎందుకంటే చాలా గొప్ప విషయం, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు అది అందరికీ పంచడం మంచిది అని ఇచ్చి పంపించేసాను. ఆ డబ్బు నేను చూసుకుంటేనేమో ఏం పర్లేదు, కాదు ఒక నెల వచ్చే లాభం పోయింది అనుకుంటాను అని ఇచ్చి పంపించేసాను. ఇది జరిగినటువంటి 20 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాల దాదాపుగా ఒకరోజు ఇదే హోటల్ కలెక్టరేట్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమిటి, ఈరోజు కలెక్టర్ గారు మీ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తారట అని. కలెక్టర్ వస్తుందో బ్రేక్ఫాస్ట్ చేయడానికి, ఎప్పుడు ఇంట్లో తింటారు, ఇక్కడ రావటం ఏంటి అని చెప్పేసి హడావుడిగా చక్కగా హోటల్ అంతా నీట్గా సర్దుబాటు చేయించేసి సిద్ధంగా ఉన్నారు. సరే కలెక్టర్ వచ్చేసేది, ఎన్నో కార్లు వచ్చేసింది కలెక్టర్ గారితో లోపలికి వచ్చేసింది. వచ్చేసి ఒక్కొక్కరు చూస్తుంది. రాంబాబు గారు బాగున్నారు, వెంకటేశ్వర బాగున్నారు, ఈ కలెక్టర్కి మా పేర్లు ఎక్కడ తెలుసు, పేర్లు పెట్టి పిలుస్తుంది అని 5-10 మంది పేర్లు పెట్టి పిలిచింది. పిలిచిన తర్వాత వాళ్ళు అడిగింది, ఏంటమ్మా నువ్వు కలెక్టర్వి, నేను ఏదో హోటల్ రన్ చేసుకోకుండా మా పేర్లు నీకు ఎట్లా తెలుసమ్మా అని అడిగాను. అప్పుడు చెప్పింది, ఈ కథ అంతా చెప్పింది, మళ్ళీ ఇదంతా చెప్పలేదు మీకు, ఈ కథ అంతా చెప్పింది. మీరు మానవత్వాన్ని చూపించారు. నేను 10 సంవత్సరాలు పసిపిల్లగా వచ్చాను, మా తల్లి తిండి లేక కూర్చున్నప్పుడు మీరు మీ లాభాన్ని మానుకొని మా తల్లికి తిండి పెట్టారు. అంతేకాదు ఒక నెల లాభాన్ని మానుకొని ఎన్నో స్వీట్స్ రాకించి మా ఊళ్ళో పంచుకోమని చెప్పారు. కాబట్టి ఇది దేవుని దృష్టిలో విలువైనది, మానవత్వము, ప్రేమ. కాబట్టి నాకు అప్పటి నుంచి మీ మీద దృష్టి ఉన్నది, ఇలాంటి మానవత్వాన్ని చూపించారు. ఇప్పుడు నేను కలెక్టర్ అయ్యాను, ఈరోజు నేను ఛార్జ్ తీసుకున్నాను, వెంటనే నేను మీకు రుణపడి ఉన్నాను. 100 రూపాయలు మా నాయనకి మీరు ఖర్చు పెట్టారు, 100 రూపాయలు కాదు, ఒక నెల లాభాన్ని మానుకొని స్వీట్స్ ఇచ్చి పంపించారు. కాబట్టి నేను ఎప్పుడు దేవుణ్ణి తలంచుకుంటూ ఉన్నాను అని చెప్పేసి హోటల్లో ఉన్న వాళ్ళందరికీ పట్టు వస్త్రాలు తీసుకొచ్చేసి, పండుగ రాబోతుంది కాబట్టి బహుమతిగా ఇవి మీరు వాడుకోమని ఇచ్చారు. 100 రూపాయలకు ఆ ఒక్కరోజు ఆ దినాల లెక్కల ప్రకారం 10,000 రూపాయలు విలువైన బట్టలు వాళ్ళకి బహుకరించాను. పిల్లలు అది మానవత్వం. చూడండి, హృదయ ఇక్కడ
సత్రములో స్థలము లేదంటే ఈ దినాల్లో మానవుని హృదయంలో దేవునికి స్థలము లేని పరిస్థితి. ఎవరైతే దేవునికి స్థలం ఇస్తారో వాళ్ళు మానవత్వం కనబడుతూ ఉంటుంది. దానివల్ల తప్పకుండా వారి జీవితం ఈ లోకంలోనే కాకుండా నిత్యత్వంలో ధన్యులుగా ఉంటారు. మానవత్వం అంటే ఎవరైతే హృదయంలో దేవుడు కలిగి ఉంటారో ఆ దేవుని ఆత్మ మనుషుల్లో దయాగుణాన్ని సృష్టిస్తుంది, మానవత్వాన్ని చూపిస్తుంది, మంచితనము చేసేవారుగా మార్చివేస్తుంది. హృదయంలో దేవుడు ఉన్నప్పుడు మంచి జరిగించేవారుగా మార్చివేస్తారు. మరొక సంఘటన చెప్తాను. ఒక రోజు ఒక చాలా పేద కొరవాడు ఒక గ్రామంలో పోతూ ఒక ఇంట్లో అమ్మగారు, అంటే 30 years వయసు, 35 కుటుంబస్తురాలు, అమ్మ చాలా ప్రయాణం చేసి వచ్చాను, దప్పిపోతుంది, నీరసంగా కొంచెం మంచిలు ఇవ్వమంటే మంచిలు ఇచ్చేస్తుంది. ఈ కుర్రవాడిని చూస్తుంది, చాలా నడిచి వచ్చినట్టు ఉన్నాడు, కనీసం బస్సు ఛార్జీలు లేక నడిచి వచ్చేస్తుంది. ఇలా పోతే కుర్రవాడు ఎక్కడ పడిపోతాడని చెప్పేసి బాబు కమిషన్ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి గ్లాస్ నుండి పాలు తెచ్చి తాగుబాబుని ఇచ్చాను. కుర్రాడు తాగేశాడు, వెళ్ళిపోయాడు. ఇవి పేరు తెలుసు, ఇల్లు తెలుసు, పేరు తెలుసు. సరే వెళ్ళిపోయాడు. దరిదాపులుగా 20 సంవత్సరాల తర్వాత అనుకుంటాను ఈ తల్లికి జబ్బు చేసింది. చాలా స్ట్రేంజ్ డిసీజ్. అది అదే ఒక్క డాక్టరే క్యూర్ చేయగలరు. సరే చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పారు, అమ్మ ఆ హాస్పిటల్కి వెళ్ళండి, ఆ డాక్టర్ గారు అయితే మీకు మంచిగా చేస్తానంటే నేను అక్కడ చికిత్స చేసుకొని డబ్బులు చెల్లించాలంటే నా ఇల్లు అమ్ముకోవాలి, అంత డబ్బుని కట్టలేను, ఇల్లు అమ్ముకోవాలంటే లేదమ్మా బ్రతకాలంటే పోతే కొని మరొక నెలగా కష్టపడితే సంపాదించుకోవచ్చు, నీ ప్రాణముఖే అని చెప్పేసి బలవంతంగా హాస్పిటల్ పంపించేశాను. హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు 30-35 అంటే ఇప్పుడు 55-60 సంవత్సరాల వయసు ఉంటుంది. సరే డాక్టర్ గారు చూశాడు, చికిత్స చేశాడు, స్వస్థత వచ్చేస్తుంది, ఇంటికి వెళ్ళేది రోజు వచ్చేస్తుంది. ఏం డబ్బు చేయాలి, ఎలా చెల్లించాలి, ఎంత బిల్లు వేస్తాడో, ఇల్లు అమ్మాల్సి వస్తుంది అనే భయంతో డాక్టర్ గారి దగ్గరికి వచ్చేసి, సార్ ఏం కురవాడు, మీరు ఏదో బిల్లు వేయండి, ఎలా పే చేయాలని మెల్లగా చూస్తానని చెప్తే బిల్లు వేసాడు. ఏమి చేశానంటే యువర్ బిల్స్ ఆర్ పెయిడ్ ఫర్ ఎ గ్లాస్ ఆఫ్ మిల్క్. అర్థం చేసుకోవడానికి ఏం జరుగుతుంది? యువర్ బిల్స్ ఆర్ పెయిడ్ ఫర్ ఎ గ్లాస్ ఆఫ్ మిల్క్. ఒక గ్లాసు పాలతో బిల్స్ అన్ని పే చేయాలి. ఆ కుర్రవాడే ఫేమస్ డాక్టర్. పిల్లలు చూడండి, మనిషిలో దేవుడు ఉంటుంది, కేవలము క్రీస్తు ప్రభువు మాత్రమే ఇలాంటి మనస్సు కలిగిస్తారు. క్రీస్తు ప్రభువు మాత్రమే. ఇలాంటి చాలా ఉన్నాయి చెప్పటానికి. పిల్లలు చూడండి, ఎవరి హృదయంలో క్రీస్తు ప్రభు ఉండటం జరుగుతుందో వారి జీవితం ఇలాంటి మానవత్వాన్ని చూపిస్తారు. అంటే మనిషిగా బ్రతకటమే మానవత్వం. అయితే మనుషులందరూ మనిషిగా బ్రతుకుతున్నారా? లేదు. ఈ మధ్య ఒక తల్లి నాతో చెప్పింది, సార్ మా కొడుకు ప్రార్థించారు. ఏంటమ్మా సమస్య? వీడు మోటార్ బైక్ అడుగుతున్నాడండి,
నేను చూసే భేదవాళ్ళం కొనలేనంటే అప్పు తెచ్చుకోలేనని మా ఆయన్ని కొడుతున్నాడు, నన్ను కొడుతున్నాడు, ఒకే సుపుత్రుడు కొడుతున్నా అండి. అందుకే పరాయి ఇంట్లో తలదాచుకుంటున్నాను నేను, మా ఆయన మరి యొక్క పరాయి ఇంట్లో. ఇది పరిస్థితి. ఇంకా డబ్బు అడిగా, అప్పు ఇంకా ఇవ్వలేదు, నెల దినములైపోయింది. ఇది పరిస్థితి. ఏంటి ఇది? మానవత్వమా? ఏ మోటార్ బైక్ వెళ్తే మనిషి బ్రతకలేడా? ఒకప్పుడు ఏ బళ్ళు లేనప్పుడు నడిచి తిరిగినారు కదా మనుషులు. పిల్లలు చూడండి, చాలా వరకు మనుషులు మానవత్వాన్ని పోగొట్టుకుంటారు. ఎందుకంటే వారి హృదయంలో క్రీస్తు లేడు కాబట్టి. క్రీస్తు ఉంటేనే మనిషిలో మానవత్వము కలిగిస్తాడు. ప్రేమించవలసి ఒక క్రీస్తు ప్రభు పెట్టడం జరుగుతుంది. అలాగే ఆడపిల్లల విషయంలో కూడా స్ట్రెంగ్త్. ఒక తల్లి చాలా కాలం కిందట నా దగ్గరికి వచ్చారు. అయ్యా ప్రార్థించి, ఏంటమ్మా సమస్య? నాకు ఒకే కూతురండి, పెళ్లి చేశాను. సరే తను రుతుతుంది, మా ఆయన చనిపోయాడు, నేను ఒక్కదాని ఇంట్లో ఉండి వండు తింటున్నాను. ఇప్పుడు మా కూతురే ఉంటుందంటే ఈయన నా పేరు పెట్టి ఉంటుంది, నా తర్వాత నీకే కదా పెట్టేది, అక్కడ రాష్ట్రం లేదు, ఇప్పుడే నా పేరు రిజిస్టర్ చేయాలి. నా మీద కేసు పెట్టింది మళ్ళీ. ఏమని? మా అమ్మ పిచ్చి పట్టింది, ఇల్లు నా పేరు పెట్టలేదు, ఏమవుతుందని చెప్పి ఇప్పుడు కోర్టులో కేసు ఉందండి. ఎవరితో? నా కూతురుతో నాకు కేసు. ఆమె నా మీద పెట్టింది కేసు. చూడండి ఎలాంటి స్థితి మనుషులు సంపాదించుకుంటున్నారు. ఇది క్రీస్తు ఈ స్థితి, ఈ మనసు ఎన్నడూ కలిగించదు. క్రీస్తు ప్రభువు ప్రేమించేవారుగా చేస్తాడు కానీ ద్వేషించేవారిగా చెయ్యడు. ఎవరి హృదయంలో క్రీస్తు ప్రభువు ఉంటే వారు ప్రేమించేవారుగా ఉంటారు, మంచి చేసేవారు ఉంటారు, మంచి మాట్లాడేవారు ఉంటారు, సమాజానికి మేలు చేసేవారు. మీరు మిషనరీల చరిత్ర చూస్తే మన దేశంలో తప్పుడు అపోహ ఏంటంటే ఇంగ్లీష్ వారు వచ్చి దేశాన్ని దోచుకుని వెళ్ళారని చెప్పుకుంటారు. దోచుకు వెళ్ళింది నిజముగా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, నిజమే. కానీ తెల్లవారు మిషనరీస్ దోచుకోలేదు ఈ దేశాన్ని, తమ దేశాన్ని పెట్టి వచ్చి ఈ దేశంలో వారు ఆస్తులన్నీ ఇక్కడ ఆస్తులు కొని ఎన్ని వేల మందికి అండగా ఉన్నారు చరిత్రలు చదవండి. వారి సమాధి ఈ పట్టణంలోనే సమాధి చేయబడింది. ఎప్పుడో దేశం విడిచిపెట్టి, అయిన వాళ్ళు విడిచిపెట్టి, బంధువు విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చేసి తమ జీవితములను బలియాగం చేసుకున్నారు. కాబట్టి వీళ్ళు మిషనరీ, వీళ్ళు ఇచ్చారు కానీ దోచుకోలేదు. దోచుకుని తెల్లవారు నిజమే ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు. కాబట్టి క్రీస్తు ప్రభు ఎవరి హృదయంలో ఉంటే తప్పకుండా వారి జీవితాన్ని ప్రేమించేవారిగా, మంచి మాట్లాడేవారుగా, మంచి చేసేవారు, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మంచి చేసేవారుగా మార్చివేస్తాడు క్రీస్తు ప్రభు. కానీ దినాల్లో సత్రములో స్థలము లేనట్లుగానే చాలా మంది జీవితాల్లో ఈ రక్షకునికి స్థలము లేదు. అందుకే ఈ సమాజం శాపగ్రస్తంగా సాగటానికి, దొంగతనాలు ఎక్కువైపోవటానికి, హత్యలు ఎక్కువైపోవటానికి, అన్యాయం ఎక్కువైపోవటానికి, ప్రతి చెడును విస్తరించటానికి కేవలము కారణం ఏంటంటే మనుషులు దేవుడు చెప్పుచున్న మాట వాస్తవమే కానీ వారు నిజముగా దేవుణ్ణి సేవించువారు కాదు. నిజమైన దేవుడు సమాజమునకు మేలు చేసేవాడుగా మార్చివేస్తాడు. సమాజము కీడు చేసే
వ్యక్తులుగా మార్చండి. మీరు మిస్టరీ ఉన్నాయి పుస్తకాలు చదవకొస్తాం, ఏ మిషనరీ చరిత్రను చదవండి. సమాజాన్ని దోచుకునే వారు కాదు, సమాజానికి తమ బలాన్ని ఖర్చు పెట్టారు, ధనాన్ని ఖర్చు పెట్టారు. చివరకు ఆయన వారిని కూడా చూడకుండా ఈ దేశంలోనే మన మధ్య మన ప్రాంతాల్లోనే సమాధి చేయబడ్డారు. ఇది దైవ ప్రేమ. కాబట్టి ఈ దినములలో ప్రపంచ వ్యాప్తముగా పలు మతాలు ఉన్నాయి, దేవతలు ఉన్నారు. 225 దేశాలు మీరు చూస్తే ఒక మన దేశంలో 3 దేవతలు ఉన్నారు. ఇతర దేశాల సంగతి మీరే ఆలోచించండి. కానీ ఎందుకు ఈ సమాజం ఇంత శాపగ్రస్తమైపోతుంది? ఇంత మోసాలు జరుగుతున్నాయి, ఎవరు నమ్మలేని పరిస్థితి. ఎందుకు? చాలా వరకు మనుషులు సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని సేవించుతున్నారు. నిజమైన దేవునిని ఎరిగిన ఏ మనుషుడు తన పొరుగు వారికి అన్యాయం చేయడు. తాను నష్టపోతాడు కానీ పొరుగు వారికి అన్యాయం చేయడు, మోసం చేయడు, అక్రమం చేయడు. కాబట్టి నిజమైన దేవునిని మీరు సేవించుతున్నారో లేదో ఒక్కసారి పరీక్ష చేసుకో. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. చాలామంది సరే కొద్దిమంది చదువు ముగించిన తర్వాత బిఎడ్ చదివి టీచర్స్ అవుతారు, మరి కొద్దిమంది లెక్చరర్స్ లేదా ప్రొఫెసర్స్, మీరు కొద్దిమంది అలా మారిపోతారు. ఇలాగే ఒక టీచర్ వెస్ట్ బెంగాల్లో ఉద్యోగం చేసుకుంటూ టీచర్గా సాగిపోతున్న సమయంలో అది ఆ జీవితానికి ఎందుకో నచ్చలేదు. కాబట్టి ఇలాగ డబ్బులు సంపాదించుకుంటూ బ్రతుకుతున్నాను, కానీ ఇంతేనా జీవితం? దీని గురించి శ్రేష్టమైన జీవితం లేదా? ఇంకా గొప్పగా నేను జీవించలేనా అని చెప్పేసి మనుషులకు సేవ చేయాలని తాను డిసైడ్ చేసుకొని ఉద్యోగానికి రిజైన్ చేసి కలకత్తా రావటం జరిగింది. పేమెంట్ మీద ఒక రోగి పడి ఉన్నాడు, ఎవరు లేరు అక్కడ. ఏంటయ్యా నువ్వు ఒంటరిగా ఉంటున్నామంటే ఆయన అన్నాడు, అమ్మా నేను కొద్ది సమయంలో చచ్చిపోతాను, నేను చచ్చిపోతే నా కర్మకాండికి చాలా ఖర్చు అవుతుంది, కట్టెలు కొనాలి, అది కొనాలి, ఇవి కొనాలి, చాలా ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు భరించలేదు చెప్పేసి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చస్తే కలకత్తా మున్సిపాలిటీ, అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఏదో చేస్తారని వదిలిపెట్టిపోయారని చెప్పినప్పుడు మనస్సులో చాలా విచారపడి ఈయన తీసుకుని వెళ్ళి అక్కడ పాడుమైన ఖాళీ టెంపుల్లో ఈయన పెట్టి తాను ఆయనకు ఆహారం పెట్టి సహాయం చేసి కొంచెం టెంపరీగా చేశాడు. ఇలా తాను చేయుట చూసే తన ఫ్రెండ్స్ ఇవి కొంచెం సహాయం చేయడం మొదలుపెట్టారు. అలాగే మెల్లగా సేవ చేయడం ప్రారంభించింది మదర్ తెరీసా. ఒక్క మనిషితో ప్రారంభించిన సేవ, ఒక్క దేశంలో ప్రారంభించిన సేవ 52 దేశాలకు విస్తరించింది ఆమె బ్రతికి ఉన్న దినాల్లోనే. మంచి చేయాలి, ఏమైనా సమాజం మేలు చేయాలని తాను ప్రారంభించింది. తన స్నేహితురాళ్ళు సహాయం చేశారు, అలా విస్తరించింది ఈ సేవ. చూడండి, 52 దేశాల్లో ఈ సేవ విస్తరించింది. ఈమె దగ్గర 200 మంది సిస్టర్స్, 400 మంది బ్రదర్స్ ఉండి ఇన్ని దేశాల్లో పరిచయం చేయడం ప్రారంభించారు. ప్రతి ఒక్క రోజు 10 లక్షల రూపాయలు విలువైనటువంటి మెడిసిన్స్ మనుషులకు ఇవ్వటం జరిగింది. దాదాపుగా 670 సంచార వైద్యశాలలు, మొబైల్ క్లినిక్స్లో 60 లక్షల మంది రోగులకు చికిత్స చేస్తూ ప్రతి ఒక్క దినం 10 లక్షల రూపాయలు మందులు వారికి ఇవ్వటం జరిగినట్టు. ఒక్క దినము నాడు సామాన్యుగా ప్రారంభించిన పరిచర్య ఎలా విస్తరించిందో చూస్తే ఆశ్చర్యం. అంతేకాదు
స్లమ్స్కు వెళ్ళి తిండి లేనటువంటి పిల్లలు చూసి, అనాథలు చూసి వారికి కొన్ని సెంటర్స్ ఏర్పడి అక్కడ భోజనం పెట్టడం జరిగింది. దాదాపుగా 3-4 ఫీడింగ్ సెంటర్స్ పెట్టి ప్రతిరోజు 50,000 మందిని పోషించేది మదర్ తెరిసా. పునరుత్సవం అది మానవత్వం. ఏ కొంచెం సహాయం చేసినా ఒక మంచి మాట చాలు, ఒక మంచి మాట, ధైర్యపరిచే మాట. ఒకసారి ఒక ఆటో ఆయన అనుకుంటాను, భిక్షగాడు ఒక వ్యక్తిని, అప్పుడు ఒక వ్యక్తి, ఆయన చాలా గొప్ప, ఆయన టండా అంటారు, ఢిల్లీలో చాలా గొప్ప రాజకీయ నాయకుడు. బయటకు వచ్చేసి సమయం సార్ ఏమన్నా టీ గాలి పడుతున్నారు. బాబు ఇవ్వటానికి బాబు జేబులు చూసుకుంటే ఏమైపోయిందంటే డబ్బులు ఉన్న చొక్క వదిలిపెట్టి వేరే చొక్క వేసుకొని వెళ్తాను ఎక్కడికి ప్రయాణం. అయ్యో పొరపాటు జరిగినాను, ఏంటి సార్ అన్నాడు. డబ్బులు ఉన్న చొక్క లోపల వెళ్ళించారు, డబ్బులు లేని చొక్క తెలిసి వచ్చాను బాబు, ఐఎమ్ సారీ బ్రదర్ అన్నాడు. ఐఎమ్ సారీ బ్రదర్ అన్నాడు. ఈ మాట అన్నాడు, ఐఎమ్ సారీ బ్రదర్, పొరపాటు జరిగింది. డబ్బులు చొక్క ఇంట్లో పెట్టేసి డబ్బులు లేని చొక్క తగిలించి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి రావటం వీలు పడదు బాబు, చాలా అర్జెంట్గా వెళ్ళాలన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, సార్ ఏమీ బాధపడవద్దు, మీరు డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ ఒక మంచి మాట మాట్లాడారు. నాలాంటి వ్యక్తిని కూడా బ్రదర్ ఉన్నారంటే మీ మానవత్వం నాకు అర్థమైపోయింది, చాలు. ఈ లోకంలో నాలాంటి పేదవాళ్ళు కూడా ప్రేమించేవారు ఉన్నారని సంతోషంగా జీవిస్తానని చెప్పాడు ఆ బెగ్గర్. పునరుత్సవం యేసు క్రీస్తు సార్ ఆయన వ్యక్తి అనుకోండి, కానీ యేసు క్రీస్తు ప్రతి ఒక్కరిని ఇలాంటి మనస్సు కలిగిన వారుగా చేస్తాడు, హృదయములో స్థలం ఇస్తే. కానీ చాలా హృదయాల్లో స్థలం లేకుండా పోతుంది, అది వారి జీవితానికి చాలా నష్టం. ఇప్పుడు సాక్ష్యం విన్నారు, 2 సాక్ష్యం. నేను మరొక సాక్ష్యం క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ఎందుకంటే చాలా ఈయన ఇంజనీర్ ఒక రోజున సాగుకు సిద్ధపడి సిటీలో వెళ్ళిపోతాడు. కాకినాడ సిటీలో జరిగిన సంఘటన, వెళ్ళిపోతున్నాడు. బయట పోస్టర్ చూశాడు, ఇప్పుడు ఉంది కదా ఫ్లెక్సీ చూస్తారు మీరు, అదొక పోస్టర్ చూశాడు. చూసి నేను ఎక్కడ చూశాను, ఒకసారి ఈయన చెప్పే మాటలు వినిపోదామని చర్చి లోపలికి వెళ్ళాడు. ఎందుకంటే 10-15 సంవత్సరాల కిందట ఈయన చెన్నైలో ఇంజనీరింగ్ చదివే సమయంలో ఆ చర్చికి వెళ్ళేవాడు, ఆయన వాక్యం చెప్పే చర్చికి వెళ్ళేవాడు, ఆయన వాక్యం విన్నాడు. ఇప్పుడు తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇక ఉద్యోగం చేసుకుంటూ త్రాగుబోతు అయిపోయాడు, జోదగడైపోయాడు, ఇంకా చాలా బ్రతుకే శాపగ్రస్తం అయిపోయింది. విరక్తి చావడానికి సిద్ధపడ్డాడు. సముద్రంలో పడి చావడానికి పోయే సమయంలో సముద్రం వెళ్ళే దారిలో చర్చి ఉంటే వాక్య చూసి అప్పుడు గుచ్చి కూర్చున్నాడు. ఒక్కసారి ఆయన చూసి వెళ్ళిపోదాం అని ఆయన చెప్పిన మాటలు విన్నాడు, నిరీక్షణ కలిగింది, జీవితం సరిచేసుకున్నాడు, శాపము పోయింది. తర్వాత తానే గొప్ప బోధకుడైపోయాడు. ఆయన తెలుసుగా అంత తెలుసుగా చెప్తున్నారు, నేను ఆయనతో ఉన్నాను, ఆయన నాతో ఉన్నాడు, ఇలా సేవ చేశాడు. అయితే ఎప్పుడైతే తన హృదయంలో యేసయ్య ఉన్నాడు, వచ్చాడు, ప్రయోజకుడుగా మారిపోయాడు. అయితే కొద్ది కాలం తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత అవుతుందో చెప్పలేను, ఎలా ఇలాంటి ప్రార్థన చేసేవారికి దూరం అయిపోయి మళ్ళా చెడ్డ స్నేహితులతో కలిసి జీవితం శాపం చేసుకున్నాడు. ముందు కంటే తర్వాత ఇంకా ఘోరమైన స్థితిలో ఎండిపోయిన ఆకులాగా
నిష్ప్రయోజకుడుగా తన జీవితం ముగించాడు. చూడండి, యేసయ్య లోపల ఉన్నప్పుడు చాలా మంచివాడుగా, 10 మందికి మేలు చేసిన వాడుగా జీవించడం జరిగింది. ఎప్పుడైతే హృదయంలో యేసయ్యను పోగొట్టుకొని యేసయ్యకు దూరం అయిపోయాడు, తాను శాపగ్రస్తుడుగా మారిపోవడమే కాకుండా తన కుటుంబానికి నష్టం కలుగు చేశాడు, శాపగ్రస్తుడుగా చనిపోయాడు. కాబట్టి హృదయంలో యేసుకు స్థలం ఇస్తే ప్రతి ఒక్కరి జీవితాన్ని మధురముగా మార్చివేస్తాడు తప్పకుండా. అయితే హృదయములో ఈ దేవునికి స్థలం ఇవ్వకపోతే జీవితము మేలుకరముగా ఉండలేదు. ఎవరి లోకంలో మీరు ఆశలు సంపాదించవచ్చు, ఉద్యోగం నుంచి ఆశలు సంపాదించవచ్చు, పేరు సంపాదించవచ్చు, కానీ జీవితము మాత్రం నష్టపోతుంది. ఈ లోకములోనే కాదు, ఫర్ ఇటర్నిటీ. ఇటర్నల్ లైఫ్ నష్టం చేసుకుంటారు ఎవరైనా సరే. ఎవరు యేసయ్య ఉన్నాడో ప్రతి ఎవరైనా వారు ఎంత గొప్ప వాళ్ళైనా సరే. చెప్పడానికి చాలా తక్కువ, ఎందుకంటే మా ప్రొఫెసర్స్ ఇంత సమయం చెప్పాలని చెప్పగలను. అయితే ఇప్పుడు చెప్పడం వీలు పడదు. ప్రభు ప్రభుత్వ సమయం ఇస్తే వచ్చి సంవత్సరం చెప్తాను. వరల్డ్ రినౌండ్ ప్రొఫెసర్స్, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వారు, కానీ జీవితం ఎంత శాపంగా ముగించబడిందో చాలా విచారకరం. ఎందుకు చెప్పానంటే హృదయంలో యేసయ్య లేకపోతే ఎవరి చదువు వారిని ధన్యులుగా చెయ్యలేదు. కాబట్టి ఈ ప్రభుని మీ హృదయంలో చేర్చుకొని ఆయన ఆరాధించమని ఈ మాటలు చెప్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రభువా, మహోన్నతుడా, యేసయ్య హృదయంలో చేర్చుకొని జీవితాన్ని ధన్యముగా మార్చుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అందరికీ తోడుగా ఉండి కాపాడి దీవించును గాక. ఆమేన్.